మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. నూట 51 పేజీలో 6వ అధ్యాయము 1 నుండి చివరి వరకు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవకపోయినను త్రవబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నాశనము చేయును. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. నీవు నీ కుమారులతో ఇట్లనము, మనం ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనలను రప్పించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. 5వ అధ్యాయంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను గురించి మోషే ప్రజలకు మరలా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే 120 సంవత్సరాల వృద్ధుడు తాను చనిపోయే ముందు ఈ మాటలన్నీ ప్రజలతో ఒకసారి మళ్ళా గుర్తు చేస్తున్నాడు. చేస్తూ, నేను వెళ్ళిపోతున్నాను, మీ తర్వాతి వారికి మీరు చెప్పండి అని చెప్పాడు. సో సువార్త భారము మన మీద ఉంచబడింది కనుక మనము మన తరువాతి తరము వారికి దేవుని మార్గాలు చెప్పవలసిన వారమై ఉన్నాము. ఒక ఇంటిలో 3 తరము వారు ఉంటారు. ఒకరు పెద్దవాళ్ళు, రెండవది తల్లిదండ్రులు, మూడవది పిల్లలు. ప్రతి ఇంట్లో వీళ్ళు ఉంటారు. అమ్మమ్మ, నానమ్మ, తాతలు, తల్లిదండ్రులు, ఆ తర్వాత వాళ్ళకు పుట్టిన మనవలు, పిల్లలు. ఈ 3 తరములు వారు ఉంటారు. అందుకని మొదటి వచనములో నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును 3 తరముల వారికి చెప్తున్నాడు. సో మీరు వింటున్నారు, మీరు మీ పిల్లలకు చెప్పండి, మీ మనవలకు కూడా చెప్పండి, దేవుని మార్గాలు వారికి బోధించండి. దేవుడు మనుషులను దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు ఎప్పుడంటే వారు ఆయనకు భయపడినప్పుడే. 2వ వచనంలో వారంతా దేవునికి భయపడి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ జీవితకాలమంతా గైకొనాలి. అలా చేస్తేనే మీకు ఒక మంచి దేశమును ఇస్తాను, ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇదే దేవుడు ఆజ్ఞాపించిన ధర్మము, కట్టడ, విధులు.
అని 2వ వచనంలో చెప్తున్నాడు. ధర్మము, కట్టడ, విధి, ఈ 3 చెప్తున్నాడు. ఈ ధర్మము, కట్టడ, విధిని మీరు ఆచరిస్తే, దాన్ని మీరు గైకొంటే మీరు ఆ దేశానికి వెళ్తారు. ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుణ్ణి నమ్మకముందు ఎలా ఉండేవారో అది వేరే విషయం. మీరు కనానులో ప్రవేశించినప్పటి నుండి ఇలా ఉండండి అని చెప్పాడు. దేవుణ్ణి నమ్మకముందు మనందరం పాపులమే. దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా మనము పాపులుగా ఉండకూడదు. అన్యజనులు చేసిన ఆచారాల్ని అనుసరించకూడదు. ప్రత్యేకంగా ఉండాలి. అలా ఉంటారనే ఆ కనాను దేశాన్ని మీకు ఇచ్చాను. అలా ఉంటారనే మీకు 10 ఆజ్ఞలు ఇచ్చాను. మీరు అరణ్యములో ఉన్నట్టుగా, ఐగుప్తు దేశములో ఉన్నట్టుగా కనానులోకి వెళ్ళిన తర్వాత అలా ఉండడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. మీరు చేరబోయే దేశమందు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, నేనిచ్చు క్షేమమును మీరు పొందాలంటే మీరందరూ దేవునికి భయపడండి. దేవుని ఆజ్ఞలను జీవితకాలమంతా గైకొనండి. అన్నిటినీ గైకొనాలి. ఎంతకాలం? కొంతమంది ఆదివారపు భక్తిగాళ్ళు ఉంటారు. అమ్మో, ఆ రోజు చుట్ట తాగరు, సిగరెట్ తాగరు, బూతులాడరు. అమ్మో, మందిరానికి వచ్చే ఆ రోజు మాత్రం చాలా నీతిగా ఉండడానికి నటిస్తారు. కానీ బైబిల్ చెప్తుంది జీవితకాలం అంతా మీరు ఆయన ఆజ్ఞలు అన్నిటినీ గైకొనాలి. అంటే కొన్నిటిని గైకొని కొన్నిటిని మానివేయడం కాదు, అన్నిటినీ గైకొనాలని చెప్పాడు. అలా చేస్తేనే మీరు ఆ దేశంలో ఉంటారు. ఆ దేశానికి పంపించింది నేనే. మీరు యోగ్యముగా లేకపోతే మిమ్మల్ని వేరే దేశానికి బానిసలుగా నేను పంపివేయగలను అన్నాడు. మనము ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినంత కాలము మనము దీర్ఘాయుష్తో ఉంటాం. ఒకవేళ మనం తప్పిపోయామా, దేవుడిచ్చిన ఈ నిబంధన మనం మీరినట్టు అవుతుంది. దేవుడు మనలను కాపాడడు. 3వ వచనంలో మనము వాటిని విని అనుసరిస్తే దేవుడు చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో ఉంటాం. ఎలా ఉంటాం? మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు ఉంటాం. సరే, మనము మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందాలంటే మనము దేవుడు ఆజ్ఞాపించిన వాటిని అనుసరించి నడుచుకోవాలి. మీకు మేళ్ళు కావాలా? బహుగా మీరు అభివృద్ధి పొందాలనుకుంటారా? అనుకుంటాం. దేవుడు మంచివాడే, ఆయన ఆశీర్వాదాలు గొప్పవే. దేవుడిచ్చే మేళ్ళు కలిగి దీర్ఘాయుషుతో మనము అభివృద్ధి పొందాలి అనుకుంటే మనము ఆయన ఇచ్చిన ధర్మమును, కట్టడను, విధులను విని అనుసరించి నడుచుకోవాలి. చాలామంది బాగా వింటారు, విని అప్రిషియేట్ చేస్తారు. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. అది సరిపోదు. వినాలి, అనుసరించి నడుచుకోవాలి. అలా అనుసరిస్తే దేవుడు వాగ్దానం చేసినట్లు 2వ వచనంలో దీర్ఘాయుష్మంతులు అవుతారు. 3వ వచనంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందు. అంటే వాళ్ళు ఇంకా కనాన్లోకి వెళ్ళలేదు. వాళ్ళు యొర్దాను నది యువతలే ఉన్నారు. మోషే చనిపోయే ముందు అదిగో ఆ నది అవతల ఆ దేశం ఉందే, పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆ దేశములోనికి దేవుడు మిమ్మల్ని ప్రవేశపెడుతున్నాడు కదా. దేవుడిచ్చే ఆ దేశములో మీరు ఎలా ఉండాలో నేను చెబుతున్నాను. పాడు చేసుకోకండి. అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకండి. ఇంత కష్టపడి ఐగుప్తులోంచి బయటకు వచ్చి అరణ్యములో 40 సంవత్సరాలు ప్రయాణం చేసి దేవుడు వాగ్దానం చేసిన సమృద్ధి గల దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు అయోగ్యంగా ఉండొద్దు. ఉన్నారా, మీరు పోగొట్టుకుంటారు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకుంటే, దేవుడు చెప్పినట్టు చేస్తే మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందుతారు. మేలు కలగాలనుందా? మనం ఆయన చెప్పినట్టు విందాం. పెద్ద ప్రశ్న ఏంటంటే,
అభినందించే వాళ్ళు ఉంటారు, కానీ అప్రకారం చేసేవాళ్ళు చాలా అరుదు. 4వ వచనములో ఆయన బిడ్డలు ఆయన మాట వినాలి. ఏంటి ఆయన మాట? ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలారా వినుము. ఇశ్రాయేల్ ఏం చేయాలి? వినాలి. లిజన్, ఇంగ్లీష్లో లిజన్, LISTEN, లిజన్ అంటున్నాడు. విను. ఏంటి వినాలి? మన దేవుడు యెహోవా, అద్వితీయ యెహోవా. మన దేవుడు ఎవరట? మోషే అంటున్నాడు మన దేవుడు అద్వితీయుడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. మార్కు 12లో ఇదే వాక్య భాగాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 29 నుండి 33 వరకు చదువుకుంటే, ఒక శాస్త్రి ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు, గ్రంథమంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, దేవుడు ఒక్కడే, ఆయనను ప్రేమించాలి, ఇదొక్కటే ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పాడు. చెప్పండి, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? దేవుడు ఒక్కడే, ఆయనను ప్రేమించు. వెరీ సింపుల్. బైబిల్ అంతటిని పిండి ఆ రసము తీస్తే ఒక్కటే మాట, దేవుడు అద్వితీయుడు. అంటే రెండో వాడు, త్రిత్వ దేవుడు, మూడో దేవుడు, ఇలాంటివన్నీ మానవ కల్పితాలు. గాడ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్. త్రిత్వ సిద్ధాంతము తప్పు. దేవుని కుమారుడిని కుమారుడైన దేవుడు అని మార్చకూడదు. దేవుడు ఆత్మ అని ఉంటే ఆత్మదేవుడు అని మార్చకూడదు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అంతే. యేసుక్రీస్తు దేవుని ఏకైక కుమారుడు అంతే. బైబిల్ అంతా అదే చెప్తుంది. అంతేగాని కుమారుడైన దేవుడు అని అనకూడదు. అలా అని ఎక్కడుంది? మనము లేని వాటిని కలిపామా తెగుళ్ళు సంభవిస్తాయి. ఏమని రాసి ఉందో దాని ప్రకారమే మనం చేయాలి. సో మన దేవుడు అని మోషే చెప్పినట్టు, నీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి దగ్గరికి ఇంకా నేను ఎక్కి వెళ్ళలేదు, నన్ను ముట్టవద్దు అని యేసు ప్రభు ఆ స్త్రీతో ఆ సమాధి దగ్గర చెప్పాడు. సమరయ స్త్రీతో కూడా ప్రభువు మాట్లాడుతూ, మేము దేవుణ్ణి ఆరాధించే వారము అని మేము అని యూదులతో కలిపి చెప్పుకుంటున్నాడు. ప్రభు కూడా శాస్త్రికి జవాబిస్తూ మన దేవుడు అద్వితీయుడగు యెహోవా, అంటే రెండో వాడు లేని ఏకైక దేవుడు అని చెప్తున్నాడు. సో ఆనాడు మోషే చెప్పిన మాటనే ఈనాడు యేసు ప్రభు కూడా చెబుతున్నాడు. ఆయన అద్వితీయ దేవుడు, అద్వితీయుడగు యెహోవా, అంటే రెండో వాడు లేని ఏకైక దేవుడు. మరి ఆయనను మనం ప్రేమించాలి. ఓ ఇశ్రాయేలు విను, నీవు నీ కుమారులకు ఈ విషయం చెప్పు, నీ మనవలకు కూడా ఈ విషయం చెప్పు. ఏంటంటే వినండి, దేవుడు ఒక్కడే, ఆయనను మనం ప్రేమించాలి అని మీరు కూడా మీ పిల్లలకు చెప్పాలి. అబ్బాయి అమ్మాయి, ఓ మనవలారా మనవరాండ్రులారా, దేవుడు ఒక్కడే, మనం ఆయనను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలట? మన దేవుణ్ణి మనం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. పూర్ణ హృదయము, సగం సగం కాదు. మందిరములోకి వచ్చి నిద్రపోయేవారు ఇలా ప్రేమించేవారు కాదు. నిజంగా ప్రేమించేవారు ఎంతో ప్రేమగా వాక్యం వింటారు. అది పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలము, అంటే మన శక్తి కొలది ఆయనను ప్రేమించాలనేది దేవుని ఆజ్ఞ. మరి 6వ వచనములో ఆయన ఆజ్ఞాపించే మాటల్ని మనం హృదయములో ఉంచుకోవాలని చెప్తున్నాడు. ఎక్కడ ఉంచుకోవాలి? నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఎక్కడ ఉండవలెను? నీ హృదయములో ఉండవలెను, నీ పుస్తకం మీద కాదు. ఎక్కడ ఉండాలి? నీ హృదయములో ఉంచుకోవాలి. మన హృదయం కూడా దాచుకునే స్థలం. కొన్ని విషయాలను మనం హృదయములో దాచుకుంటాం,
కొన్ని స్థలాలను, కొందరు వ్యక్తులను మనం ఇక్కడ పెట్టుకుంటాం, గుండెలో భద్రంగా దాచుకుంటాం. అయితే దాచుకోవలసినవి ఏదో దస్తావేజులు కాదు, లేక ఎవరినో కాదు, దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. ఇంతకీ మీ హృదయాన్ని స్కానింగ్ చేస్తే ఆ గుండె నిండా ఏముంటుంది? ఏం పెట్టుకున్నారు? నిజం చెప్పండి. స్కానింగ్ మిషన్లు ఏమీ లేవులేండి. మీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోండి, దివారాత్రులు వాటిని ధ్యానించండి అని చెప్పాడు. సో దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన కూడా మనలను ప్రేమిస్తాడు, దీర్ఘాయుష్ ఇస్తాడు, మేలు చేస్తాడు, మనలను బహుగా అభివృద్ధి చేస్తాడు. నేను నా జీవితంలో చూసిన వ్యక్తులు ఎందరో దేవుణ్ణి ప్రేమించిన వారిని దేవుడు మెట్టు మెట్టుకు హెచ్చించాడు, లోక సంబంధంగా హెచ్చించాడు, అటు ఆత్మీయంగా కూడా వాళ్ళను హెచ్చించాడు. అది దేవుని వాగ్దానం, దేవుడు నెరవేరుస్తాడు. హృదయములో ఎందుకు ఉంచుకోవాలంటే, ఒకవేళ బైబిల్ ఎవరైనా తీసేసుకున్నా, మనల్ని బైబిల్ చదవడానికి వీలు లేకుండా మనల్ని దూరంగా బంధించిన, హృదయములో ఉన్నదాన్ని ఎవరైనా తీసివేయగలరా? దాన్ని మనం నిత్యము జ్ఞాపకము చేసుకోవచ్చు. మనం హృదయములో ఉంచుకోవడం మాత్రమే కాదు, 7వ వచనంలో మన బిడ్డలకు వాటిని అభ్యసింప చేయాలి. ఏం చేయాలి? అభ్యసింప చేయడం అంటే వారికి నేర్పించాలి. ఇదే మన పని. మనం మన ఆస్తిని ఇస్తాం, ఆస్తి కంటే ఎక్కువగా దేవుణ్ణి వారికి పరిచయం చేయాలి, దేవుని మార్గాలు వారికి నేర్పాలి. అదే గొప్పది. ఒక సహోదరి వచ్చి అన్నారు, ఇక మా పిల్లల కోసం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానండి, వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళకి వడ్డీ వచ్చి వాళ్ళకు ఉపయోగపడద్దండి అని అన్నారు. నిజమే, తల్లిదండ్రులుగా బిడ్డల కోసం మనం కొంత డబ్బును పోగు చేస్తాం, కానీ డబ్బు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. కానీ దేవుని మార్గాలు తెలియకపోతే వారు దేవుని ఆశీర్వాదాలకు వారసులు కాలేరు. కనుక వారికి మనము దేవుని మాటలు అభ్యసింప చేయాలి. ఎప్పుడెప్పుడు? ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలట. అయ్యో, ఇలా ఎవరు చేస్తున్నారు చెప్పండి? పడుకున్నప్పుడు మాట్లాడాలి, కూడా పెట్టుకుని దారిలో వెళ్తున్నప్పుడు మాట్లాడాలి, త్రోవను నడుస్తున్నప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు వాటి గురించి మాట్లాడడం, వారికి అభ్యసింప చేయాలట. చాలామంది క్రైస్తవ గృహాల్లో భోజనం దగ్గర కూర్చుంటారు, అందరూ త్వరపడి తినరు, ఎవరి ప్లేట్లో వాళ్ళకి చక్కగా వడ్డించి ఉంటుంది. తినే ముందు అందరూ చక్కగా థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ ప్రొవిజన్, నీవు అనుగ్రహించిన ఈ ఆహార పదార్థాల కొరకు నీకు స్తోత్రాలు నాయనా, మమ్మల్ని ప్రేమించి మాకు ఎన్నో సంవత్సరాల నుండి మాకేం కావాలో సమస్త ఆహారాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు. వాళ్ళ డాడీ అంటారు, ఈరోజు పెద్ద బాబు దేవుణ్ణి స్తుతిస్తాడు అని అనగానే, అమ్మో డాడీ నాకు భయం అంటాడు. ఎందుకు? చక్కగా చేతులు జోడించు, కళ్ళు మూసుకో, తండ్రివైన దేవా మీరిచ్చిన ఆహారము కొరకు నీకు స్తోత్రాలు, బలము ఆరోగ్యం ఇవ్వండి, నీ మహిమార్థమే బ్రతకడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసిన తర్వాత మనం భోజనం చేయడం వారికి నేర్పాలి. భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఒకరినొకరు పలకరించుకోవాలి. ఎందుకంటే మిగతా సమయాల్లో వారు మనకు దొరకరు. తల్లి తాలింపు పెట్టడం, ఫ్రై చేయడం అంతా అయిపోయిన తర్వాత ఇత్తడి పళ్ళెం ఒకటి అక్కడ ఉంటుంది, వేలాడదీశారు. పప్పు గుత్తుతో ఆమె స్కూల్ బెల్ కొట్టినట్టు టింగ్ డింగ్ 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 టంగ్ టంగ్ అని కొడుతుంది. అంటే అర్థం ఏంటంటే లంచ్ రెడీ, అందరూ రండి అని. అప్పుడు మమ్మీ భోజనం సిద్ధం చేసేసిందేమో అనుకొని అందరూ, భర్త, పిల్లలు, ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు అందరూ బల్ల దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు మమ్మీ అంటది, హే ఈరోజు మీకు ఏం చేశానో తెలుసా? చూడండి ఎంత మంచి గుమగుమలాడే వంట
అని మూతలిప్పి ఆగండి ప్రార్థన చేసుకున్నాక అప్పుడు తిందాం అనుకొని చక్కగా ఎవరు చేస్తారు ఈవేళ ప్రార్థన? నేనేమో పెద్ద బాబు చేశాడు, ఈరోజు చిన్నోడు చేస్తాడు. మమ్మీ నాకు రాదు అంటాడు వాడు. లేదు, చేయాలి అని ప్రార్థన అయిన తర్వాత ఒక్కొక్కరు వాటిలో వడ్డించుకొని, స్కూల్ బాగా జరుగుతుందా, మార్కులు బాగా వస్తున్నాయా, ఎలా ఉంది నీకు అని కలిసి దేవుని గురించి మాట్లాడుకోవాలి, సంభాషించాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవలో వెళ్తున్నప్పుడు నీ చేయాలి. తర్వాత నీ గుమ్మముల మీద వాటిని రాసుకోవాలి అంటున్నాడు, గోడల మీద వాటిని ఉంచాలి అని చెప్పాడు. మన ఇల్లు విగ్రహారాధన ఇల్లులా ఉండకూడదు. మన ఇంటి గోడల మీద, తలుపుల మీద సినిమా యాక్టర్ల బొమ్మలు ఉండకూడదు. వాక్యాలు ఉండాలి. సిలువలు ఉండకూడదు. యేసు ప్రభు ఫోటోలు ఉండకూడదు. వాక్యాలు ఉండమని చెప్పాడు. నా బొమ్మ పెట్టుకోమన్నాడా? అసలు ఏ రూపమును కూడా మీరు పెట్టుకోవద్దు అనుకుంటే మనం ఎందుకు పెట్టుకుంటాం? వాక్యాలు పెట్టుకోండి అంటున్నాడు దేవుడు. ఎక్కడెక్కడ పెట్టుకోవాలి? ఇంటి గోడల మీద, గుమ్మముల మీద, గౌనుల మీద వాటిని అంటించుకోండి, రాసుకోండి అని చెప్పాడు. మీరు పడుకునే ముందు కూడా నా మాటల గురించి ఆలోచించండి. వాటిని చేతికి కట్టుకోండి అన్నాడు. ఇప్పటికే యూదులు చేతికి కట్టుకుంటారు. రాఖీలు కాదు, తాళ్ళు కాదు, ఆయన వాక్యాలు. ఒక ఆయన అలాగే క్రైస్తవ పుస్తకాలు అమ్మే షాపుకు వెళ్ళాడు. అక్కడ ఒక గుండ్రంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఒక వాక్యం ఉన్నది కట్టుకున్నాడు. అందరేమో రంగురంగు సాయిబాబా తాళ్ళు కట్టుకుంటుంటే ఇతనేమో ఒక వాక్యాన్ని కట్టుకున్నాడు. ఇక్కడ అందరు చదువుతున్నారు, ఏంటి ఇవాళ స్పెషల్గా ఉంది. అందరేమో రంగురంగు తాళ్ళు కట్టుకుంటుంటే ఇతడేమో మాటలు రాసుకున్నాడు దానిలో, ఏంటని అందరూ చూస్తున్నారు. ఆ విధంగా తాను ఎక్కడికి వెళితే అక్కడ సువార్త అందిస్తున్నాడు. చూచారా? దేవుని ఆజ్ఞ మీ చేతికి మీరు కట్టుకోండి, మీ నుదటి మీద దాన్ని రాసుకోండి, తర్వాత మీ గుమ్మాల పైన రాసుకోండి. ఎందుకంటే మీరు లేవగానే అది కనబడాలి. మీరు పడుకున్నప్పుడు ఆ వాక్యం మీకు ఎదురుగా ఉండాలి. మీరు నడుస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు చదువుకోవడానికి వీలుగా ఉండేలా అది రాసి పెట్టుకోండి అంటున్నాడు. సో ఒక ఫోటో వల్ల, సిలువ బొమ్మల వల్ల ఉపయోగం ఉండదు, కానీ వాక్యము గోడ మీద రాసుకోవడం వల్ల మనం దాన్ని చదవగానే మనకెంతో సంతోషం కలుగుతుంది. ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ప్రతి సంవత్సరం వచ్చిన వాగ్దానాలన్నీ వరుసగా పెట్టేశారు. ఎంత ఆనందమైందో. మా ఇంట్లో లేవు ఇన్ని వాక్యాలు, మీ ఇంట్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయా అనుకున్నాను. దేవుని ఆజ్ఞ మీరు నమ్ముకోవాలి. మీ పిల్లల పిల్లలు కూడా వాటిని నేర్చుకునేలా వారికి అభ్యసింప చేయాలి. ఇలా చేస్తేనే దీర్ఘాయుష్షు, అలా చేస్తేనే మేలు, అలా చేస్తేనే బహుగా అభివృద్ధి పొందుతారు. ఒకవేళ మీ ఇంట్లో వాక్యాలు లేకపోతే సాతాను ప్రవేశిస్తాడు. దేవుడు రాతి పలకల మీద రాసి పంపాడు 10 ఆజ్ఞలు. దీనిలో 4, దీనిలో 6. ఇవి పట్టుకొని మోషే కొండ మీద నుండి కిందకు దిగుతున్నాడు. రాతి పలకలు ఉన్నట్టుగా మీ ఇంట్లో వాక్యాలు ఉంటే సాతాను, అనారోగ్యము, కీడు మీ ఇంట్లో ప్రవేశించకుండా ఉంటాయి. ఆ వాక్యాలు చూసి సాతాను పారిపోతాడు. అన్యులు ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది దేవుని గృహము అని వాళ్ళు తెలుసుకుంటారు. మీరు చెప్పకపోయినా ఆ వాక్యాలు వాళ్ళు చదువుకొని వారు దేవుని యందు విశ్వాసము ఉంచుతారు. 10వ వచనం చూడండి. దేవుడు ఆ గొప్ప దేశములో మిమ్మల్ని ప్రవేశపెట్టిన తర్వాత 12వ వచనములో దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇవన్నీ ఇస్తున్నాడు. ఇవన్నీ పొందిన మీరు ఆయన్ని మర్చిపోకండి సుమి. బీ కేర్ఫుల్. సాధారణంగా అన్నీ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం మర్చిపోతాం. ఏమీ లేనప్పుడే దేవా దేవా అంటుంటాం. దేవుడు ఇల్లు ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, ఆదాయం ఇచ్చాడు, ఉన్నత స్థితిలోకి తీసుకువచ్చాడు అనగానే
కనానులో ఉన్న సమృద్ధిని మనం చూసుకుంటాం, దేవుణ్ణి మర్చిపోతాం. అలా ఎప్పుడు చేయకూడదు. దేవుడు మనలను ప్రేమించి మనకు నివాస గృహం ఇస్తున్నాడు అనుకోండి, ఆ ఇంటి పనుల మీద పడిపోయి దేవుణ్ణి మర్చిపోతామా? దేవుడు మనలను ప్రేమించి మనకు ఒక చిన్న వ్యాపారం ఇచ్చాడు అనుకోండి, వ్యాపారంలో పడిపోయి దేవుణ్ణి వదిలేస్తామా? చూసారా, మోషే దేవుడు చెప్పినవన్నీ చెబుతున్నాడు. జాగ్రత్త సుమి, ఇవన్నీ దేవుడు మీకు ఊరకనే ఇచ్చాడు. ఈ మేళ్ళన్నీ పొందిన తర్వాత మీరు ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతారేమో అంటున్నాడు. అందుకనే దేవుడు మనకి కావలసినవి అన్నీ ఇవ్వడు. ఎందుకు? మర్చిపోతామని. ఎప్పుడైతే మనము మేళ్లతో నింపబడి ఉంటామో ఇక దేవుని గురించి ఆలోచించే సమయం, తీరిక మనకు ఉండదు. బిజీ అయిపోతాం, ఆక్యుపైడ్ అయిపోతాం. డబ్బులు మనల్ని ఖాళీ లేకుండా మనల్ని చేసేస్తాయి. నిజమే. మీకు కూడా ఒకవేళ ఎవరైనా మెచ్చి మిమ్మల్ని మీకు ₹1 కోటి ఇచ్చారనుకోండి, మీరు ఆదివారం మందిరంలో కనబడితే ఒట్టు, ఆ ₹1 కోటి మిమ్మల్ని దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. ఆ విస్తారమైన ఆ ధనము, ఆ మేళ్ళన్నీ మిమ్మల్ని దేవుడికి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. సో అభివృద్ధిలో ప్రమాదం ఉందని గుర్తు చేస్తున్నాడు. ఏంటి అభివృద్ధి? చూడండి, గొప్ప దేశంలో వెళ్ళారు, వారు కట్టకుండానే గొప్ప పురములు వారు సంపాదించుకున్నారు, కాలనీలు. వాళ్ళ ఇళ్ళు మంచి ద్రవ్యములతో నింపబడ్డాయి. తర్వాత వారికి వాటర్ ఫెసిలిటీ ఉంది, త్రవ్వబడిన బావులు ఉన్నాయి. వీళ్ళు త్రవ్వలేదు, ఆల్రెడీ తవ్విన బావులు దేవుడు వారికి ఇచ్చాడు. తోటలు ఉన్నాయి. ఏంటో చెప్పండి ఆ 2 తోటలు? ద్రాక్ష తోటలు. ఇవన్నీ వాళ్ళు నాటలేదు, కనానీయులు నాటారు, వీళ్ళు దానిని అనుభవిస్తున్నారు. దేవుని ప్రేమ గొప్పది. అరణ్యములో ఎన్నో శ్రమలు పడి ఉన్నారని వారిని ప్రేమించి వారికి ఇవన్నీ ఇస్తే వారు దేవుణ్ణి మర్చిపోయారట. అందుకనే మరలా దేవుడు వారిని బబులోను చెరలోకి పంపిస్తాడు. చూసారా, దేవుడిచ్చిన వాహనం పట్టుకొని వేలాడకూడదు, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని పట్టుకొని వేలాడకూడదు, దేవుడిచ్చిన వ్యాపారముతో మనం దేవునికి బొత్తిగా దూరం అయిపోకూడదు. అప్పుడు దేవుడు బాధపడతారు, అయ్యయ్యో వీళ్ళకి అనవసరంగా ఇవన్నీ ఇచ్చాను, ఇవ్వనప్పుడే వారు వచ్చేవారు, ఇచ్చిన తర్వాత నాకు దూరం అయిపోయారే అని ఇచ్చిన దాన్ని దేవుడు తిరిగి తీసేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాం? చూచారా? సో దేవుడు మేళ్లు చేసి కొద్ది ఇంకా ఎక్కువ ఆయనను ప్రేమించాలి, కానీ మేళ్ళన్నీ సంపాదించుకొని ఆయనను వదిలి వెళ్ళిపోకూడదు. కనుక మోషే, జాగ్రత్త సుమి, మీరు తిని తృప్తి పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారేమో, జాగ్రత్త అని అంటున్నాడు. ఇక 13వ వచనంలో మనము దేవునికి భయపడాలని, ఆయన్ని సేవించాలని, ఆయన నామం పేరట ప్రమాణము చేయాలని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి భయపడాలి. ఎవరు చూస్తున్నారని? ఇచ్చిన వాడే మళ్ళా తిరిగి తీసుకోవడానికి అధికారము గలవాడు. మనం ఏమాత్రం అయోగ్యంగా ఉన్నా, దేవుణ్ణి మర్చిపోయినా దేవుడు తీసేసుకుంటాడేమో అని మనం భయపడాలి. ఒక ఆయన లోన్ తెచ్చి ఇల్లు కట్టుకుంటున్నాడు, మంచిగా కట్టుకున్నాడు, అయితే దేవుణ్ణి మర్చిపోయాడు. ఎంతసేపు ఇల్లుకు రంగులేసుకోవడం, తుడుచుకోవడం, కడుక్కోవడం, ప్రార్థన లేదు, వాక్యం లేదు, మందిరం లేదు, సేవ లేదు. దేవుడు చూశాడు. ఒకరోజు బ్యాంక్ వాళ్ళు వచ్చి దానికి కప్ప వేసాడు, తాళం కప్ప. 6 డజను వాయిదాలు కట్టలేదట బ్యాంక్ లోను, అందుకని వాళ్ళను బయటికి లాగి తాళం వేసాడు. ఇప్పుడు ఏం చేస్తారు? పైన దేవుడు ఉన్నాడు, మీకు మంచిగా అన్నీ ఇస్తుంటే నేను అక్కర్లేకపోయినా, ఇవన్నీ ఇచ్చింది నేను కదా, నా వైపు చూడట్లేదు, నా వాక్యం చదువుకోవట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నాకు ప్రార్థన చేసుకోవట్లేదు, నేను ఇచ్చిన వస్తువులతో మురిసిపోతున్నావు అని దేవుడు
చూసి 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 ఇచ్చిన దాన్ని ఆయన తీసేసుకున్నాడు. అలాంటి దుస్థితి ఎందుకు? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, మహిమను ఆయనకి ఇచ్చేస్తే ఇంకా ఇస్తాడు. మన ఇండ్లను పలు విధమైన ద్రవ్యములతో నింపుతాడు. దీర్ఘాయుష్ ఉంది ఆయన చేతిలో. ఆయన ఇవ్వగలడు దీర్ఘాయుష్. ఆయన బహుగా అభివృద్ధి పొందించగలడు. నీకేం కావాలో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలవాడు. మనం ఆయనను ప్రేమించాలని ఆయన కోరుతున్నాడు. దేవుడిచ్చిన వస్తువులను కాదు మనం ప్రేమించాల్సింది, ఇచ్చిన వాడిని మనం ప్రేమించాలి. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు ప్రభు చెప్పిన సేవను వదిలేసి వారు మరలా దోణెల మీద చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. వెళ్తున్నా ఏమి ప్రయాసపడినా ఒక్క చేప కూడా వారికి దొరకట్లేదు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి చేపలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇన్ని రోజుల నుంచి మేము వలేస్తుంటే ఒక్క చేప కూడా పడట్లేదు. యేసు ప్రభు వచ్చాడు, ఆ ప్రక్కన వేయండి వల అనగానే, మేము 2 రోజుల నుంచి వేస్తున్నాం, చేపలన్నీ వలస వెళ్ళిపోయినాయి ఎక్కడికో, ఒక్కటి కూడా లేదు. నేను చెప్తున్నాను వేయండి అనగానే వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఈ పేతురు ఆ చేపల్ని దోణిలో వేసుకోవడం, లెక్క పెట్టుకోవడం, ఇదేం చేప, ఇది ఎన్ని కేజీలు తూగుద్ది, దీన్ని అమ్మితే ఎంత డబ్బు వస్తుంది, వీటితోనే ఉండిపోయాడు. అప్పుడు యోహాన్ అన్నాడు, పేతురు చాలు చాలులే, ఆ చేపలు లెక్క పెట్టుకోవడం కాసేపు ఆపు, దానిని ఇచ్చింది ఎవరో చూడు, ఆయన యేసు సుమి అన్నాడు. వెంటనే అప్పుడు ఈ పేతురు కళ్ళు తెరిచాడు. నిజమే కదా, ఇప్పటి వరకు లేవు లేవు అనుకుంటున్నాం, ఇప్పుడు ఎవరిచ్చారో ఆయన వైపు చూడకుండా ఈ చేపల్ని లెక్క పెట్టుకుంటున్నానేంటి నేను అని సిగ్గుపడి సముద్రంలో దూకేశాడు. గోచి కట్టుకొని ఉన్నట్టున్నాడు, సిగ్గుతో దూకేసి ఆ పడవ అంచును పట్టుకొని అలాగ ఉన్నాడు. సారీ, నిన్ను మర్చిపోయాను, సారీ, నీవు మనుషులను పట్టే జాలర్లుగా ఉండమని చెబితే నేను మళ్ళా చేపల కోసం వెనక్కి వచ్చేసాను అని సారీ అంటున్నాడు. పశ్చాత్తాపంతో ఆయన వైపు చూస్తున్నాడు. మరి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నీవెప్పుడు చూస్తావు? ఎప్పుడు ఇంటి పనేనా, ఎప్పుడు వంట పనేనా, ఎప్పుడు సంపాదనేనా, నాకెప్పుడు ఇస్తావో సమయం అని అడుగుతున్నాడు. నిన్నంతా మీరు ఏం చేశారు? దేవుడిచ్చిన 24 గంటలు నిన్నంతా ఏం చేశారు? బైబిల్ చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? దేవుడు మీతో ఏం మాట్లాడాడు? ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారు? ఎవరెవరి కోసం ప్రార్థన చేశారు? దేవుని మార్గాలు ఏమైనా క్రొత్తవి ఏమైనా తెలుసుకున్నారా? ఎవరికైనా సువార్త చెప్పారా? ఫోన్లోనైనా ఎవరినైనా ఆదరించడానికి, పరామర్శించడానికి వెళ్ళారా? నా నిమిత్తము నువ్వు ఏం చేశావని అడిగితే నీ సమాధానం ఏంటి? దేవుడు అంటాడు, నేనిచ్చిన ఆరోగ్యాన్ని తీసేసుకుంటాను, నేనిచ్చిన ఇల్లును మళ్ళా నేను తీసేసుకుంటాను, నేనిచ్చిన సంపదను మళ్ళా తీసేసుకుంటాను, జాగ్రత్త, నన్ను మర్చిపోయావంటే అంటున్నాడు. సో పేతురు వలె చేపలు లెక్క పెట్టుకోవడం మానేసి మనం ప్రభు వైపు చూద్దాం. ఇవన్నీ ఇచ్చింది నువ్వు, నాకు ఈ చేపలు ముఖ్యం కాదు, చేపలు కాసేపు ఉంటే కుళ్ళిపోతాయి, కానీ నిన్ను నమ్ముకుంటే నాకు ఎప్పుడు ఏం కావాలో అప్పుడు అంత సమృద్ధిగా నీవు ఇవ్వగలుగుతావని మనం ఇవ్వబడిన మేళ్ల వైపు కాకుండా ఇచ్చిన దేవుడి వైపు మనం చూద్దాం. అదే ఆరాధన అంటే. 13వ వచనములో దేవునికి భయపడాలని, ఆయనను సేవించాలని, ఆయన పేరిట ప్రమాణం చేయాలని మోషే చెప్తున్నాడు. మీరు ఒట్టేస్తారా? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, నా చేతిలో చేయేస్తారా? దేవుని మందిరంలో నిద్రపోను అని చెప్తారా? ఆలస్యంగా రాను అని చెప్తారా? దేవుని పేరట నాకు ప్రమాణం చేస్తారా? నేను వినడం మాత్రమే కాదు, ఆ ప్రకారం చేస్తానని. దేవుడి మందిరంలో నాకు ప్రమాణం చేస్తారా? దేవుడిచ్చిన మేళ్ళు
అనుభవిస్తూ ఆయనకి ఎప్పుడూ దూరం అయిపోను, ఇంకా ఎక్కువ ప్రేమిస్తానని ప్రమాణం చేస్తారా అని దేవుడు అడుగుతున్నాడు. మోషే అడుగుతున్నాడు, ఆయన నామం పేరిట ప్రమాణం చేయండి, ఆయనకి భయపడతాను, ఆయనను సేవిస్తానని. తర్వాత 14వ వచనంలో ఇతర దేవతలను సేవించకూడదు అని చెప్పాడు. ఇతర దేవతలు, అది ఫోన్ కానీ, అది వంటగది కానీ, అది తిరుగుడు కానీ, అది ఒక పొలము కానీ, దేవుని స్థానంలో వేటిని మనం సేవించకూడదు. తర్వాత 15వ వచనంలో ఒకవేళ మీరు అలా చేస్తే ఏమవుద్దట, మీ మీద రగులుకొని దేవుని కోపాగ్ని దేశములో ఉండకుండా నశింపచేస్తాడు అని చెప్తున్నాడు. దేవుని ప్రేమను పోగొట్టుకోవద్దు, దేవుని ఉగ్రతకు అవకాశం ఇవ్వద్దు. పొందేవన్నీ దేవుడిచ్చిన మేళ్లే, కానీ దేవుడు అక్కర్లేదట. ఇదెక్కడ న్యాయం? తినే భోజనం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. పీల్చే గాలి అంతా ఎవరిచ్చిన ఆక్సిజన్? దేవుడిచ్చింది. ఈ వెలుతురు ఎవరిచ్చారు? దేవుడు. ఈ జన్మ ఎవరిచ్చారు? ఈ ఆరోగ్యం ఎవరిచ్చారు? ఈ దీర్ఘాయుష్ ఎవరిచ్చారు? ఈ కుటుంబాన్ని ఎవరిచ్చారు? ఇవన్నీ మనం ఆయన ద్వారా పొందుతున్నాం. ఆయన అక్కర్లేదా? ఇది న్యాయమా? 15వ వచనం చూడండి. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ మీ మీద రగులుకొని మీరు దేశంలో ఉండకుండా నశింపజేస్తాడేమో జాగ్రత్త అని చెప్తున్నాడు. చూచారా? దేవుని ప్రేమను మనం సంపాదించాలి కానీ దేవుని కోపాన్ని కాదు. కొంతమంది అవివేకంగా ఉండి దేవుని ఉగ్రతను సంపాదించుకుంటారు. దేవుని ఉగ్రత వస్తే మనం నశించిపోతాము. కానీ దేవుని ఉగ్రత కాక దేవుని ప్రేమను ఆయన మన నుండి ఏం అడగలేదు. ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవద్దు అంటున్నాడు అంతే. సరే, డోంట్ ఫర్గెట్ ది ప్రొవైడర్. ఆయన ఇచ్చిన వాటిని కాదు ప్రేమించాల్సింది, ఇచ్చిన వాణిని ప్రేమించాలి. ఇలా చేస్తే మనం మేలు పొందుతాము, చేయకపోతే దేవుని కోపాగ్ని వస్తుంది. 16వ వచనంలో దేవుణ్ణి శోధించకూడదు. శోధించడం అంటే గాలిలో దీపం పెట్టి నీకు శక్తి ఉంటే ఆరకుండా చెయ్యి అని అనడం. నేను చదువుకోను కానీ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యేలా చెయ్యి అంటే దేవుణ్ణి శోధించడం అంటే ఇదే. ఆయన చెప్పింది మనం చేయాలి, నమ్మకస్తులుగా ఉండాలి, అంతేగాని దేవుడికి మనం పరీక్ష పెట్టకూడదు. కొంతమంది దేవునికి పరీక్ష పెడతారు. నువ్వే కానీ నిజమైన దేవుడు అయితే నాకు కనబడు అంటారు. ఆహా, నీకు కనబడాలా? కొంతమంది సాక్ష్యం చెప్తారు, ఒకరోజు నేను దేవుడికి పరీక్ష పెట్టాను అంటారు. నో, ఆయన ఆజ్ఞను మనం గైకొనాలే గాని నీకు కానీ దమ్ముంటే ఇలా చెయ్యి. నో, నెవర్ టెస్ట్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు మనం శోధించకూడదు, శోధనకు గురి చేయకూడదు. కానీ 17లో ఆయన ఆజ్ఞలను, ఆయన నియమించిన శాసనాల్ని, కట్టడాల్ని జాగ్రత్తగా ఆచరించాలి. దేవుడు నియమించాడు, దానిని మనం జాగ్రత్తగా ఆచరించాలి. బీ కేర్ఫుల్. జాగ్రత్త సుమి, మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఇవన్నీ ఆయనే ఇచ్చాడు. ఇచ్చిన వాడు మళ్ళా తిరిగి వెనక్కి తీసుకొనగలిగిన వాడు. ఈ భూమి ఆయనది, మనం పీల్చే గాలి ఆయనది, మనకొచ్చే వెలుగు ఆయన ఇచ్చింది. దాన్ని మనం పోగొట్టుకోవద్దు అంటున్నాడు. నేను ఎప్పుడు చెప్తాను, మనకు 2 చేతులు ఉన్నట్టు దేవునికి కూడా 2 చేతులు ఉన్నాయనుకోండి. ఒక చేతి నిండా ప్రేమ, దయ, ఈవులు, బహుమానాలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇస్తారు. మరో చేతిలో ఖడ్గం ఉంటుంది. ఎందుకంటే అవిధేయులైన వారిని శిక్షిస్తాడు, అదే సమయంలో పశ్చాత్తాపపడిన పాపిని క్షమిస్తాడు. ఇదే ప్రేమ, న్యాయము, ఈ 2 దేవునిలో ఉండే గుణాలు. మనము మార్పు చెందుతామనే మనకు అన్నీ ఇస్తాడు.
మనం అయోగ్యులుగా ఉన్నా కూడా ప్రేమను చూచైన వారు మారతారేమో అని అయోగ్యులైన మనకు ఎన్నో ఉచితంగా ఇస్తాడు. ఇంగ్లీష్లో డిజర్వ్ అంటారు. డిజర్వ్ అంటే యోగ్యత. మనము ఇవన్నీ పొందడానికి పాత్రులము కాము. శిక్ష పొందడానికే మనం పాత్రులము. ఆయన బండిచ్చాడు, చదువిచ్చాడు, ఇల్లిచ్చాడు, జీవనోపాధికి నెలసరి రాబడి ఇస్తున్నాడు, జ్ఞానం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, బ్యాంకులో కాస్త డబ్బులు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఇవన్నీ ఆయన మనకు ఉచితంగా చేసిన మేళ్లే. ఇవన్నీ పొందిన మనం కృతజ్ఞతగా ఉండమంటున్నాడు అంతే. మళ్ళా మన నుండి ఆయన ఏమీ కోరుటలేదు. అయితే 18-19 వచనాలు చూడండి. మేలు కలగాలంటే, ఈ మంచి దేశంలో మీరు ప్రవేశించాలంటే, దానిని స్వాధీనపరుచుకొని ఆయన దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైన దాన్ని చేయాలి అన్నాడు. సో నిలువ ఉంది, గొప్ప ట్రెజర్ ఉంది. దానిని మీరు స్వాధీనపరుచుకోవాలనుకుంటే పాలు తేనెలు ప్రవహించు దేశము లాంటి సమృద్ధి ఆయన ఇవ్వగలడు. ఏమైనా ఇవ్వగలడు. సమస్త ఆధిపత్యము ఆయన చేతిలో ఉన్నది. మీరు ఆయన దృష్టికి యథార్థమైన దాన్ని చేయండి, ఉత్తమమైన దాన్ని చేయండి. నీ దృష్టికి ఉత్తమమైంది కాదు, దేవుడు చెప్పిన దాన్ని మీరు చెయ్యండి అంటున్నాడు. యేసు ప్రభు మరియా ఇంటికి వెళ్ళాడు. మార్త ప్రభుకి ఏవో పిండి వంటలు చేయడానికి కంగారు పడిపోతుంది. మరి అట్లేస్తుందో, లేకపోతే చపాతీలు పిండి కలుపుతుందో, గారెలు వేస్తుందో, చాలా కంగారుగా ఉంది. ప్రభు ఆ ఇంటికి వచ్చాడని ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వింటున్నారు. మరియ కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన దయగల మాటలు వింటుంది. కానీ మార్త మాత్రం విస్తారమైన పనులు పెట్టుకొని పైగా కంప్లైంట్ చేస్తుంది. ప్రభువా, వంటగదిలో ఇంత కష్టపడుతుంటే నా సహోదరి మరియా ఏమి పట్టనట్టు చక్కగా నీ కాళ్ళ దగ్గర కూర్చొని వింటుంది. ఒకసారి ఆమెను నా దగ్గరికి పంపించు, నాకు హెల్ప్ చేస్తుంది అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? మరియా ఉత్తమమైన దాన్ని తన కొరకు ఏర్పరుచుకుంది. ఆ మాట మీకు తెలుసా? ప్రభు అన్నమాట. చెప్పండి, దేన్ని ఏర్పరచుకుంది ఆమె? ఉత్తమమైన దాన్ని. షీ చూస్ ది బెస్ట్. చివరికి ఆమె చేసిన ఆహార పదార్థాలని వేటిని తినకుండానే ప్రభు వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు తిను కూర్చొని. ఇది ముఖ్యమా? వాక్యం ముఖ్యమా? నేను ఎప్పుడో ఒకసారి వస్తాను, దేవుని సంగతులన్నీ నీకు చెబుతున్నప్పుడు నీ సహోదరి చక్కగా కూర్చొని వింటుంది. నీవేమో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అనే తపనే గాని దేవుని మాటలు విందాం. ఈ జీర్ణమైపోయి విసర్జించే ఆహారం కోసం కష్టపడొద్దని ప్రభు చెప్పాడు. నిత్య జీవాన్ని కలిగించే జీవాహారమైన వాక్యాన్ని వినమని చెప్పాడు. ప్రభు చెప్పిన మాట, మరియా ఉత్తమమైన దాన్ని తన కొరకు ఏర్పరచుకుంది. మరి నీ దృష్టిలో ఉత్తమమైంది ఏంటి? చక్కగా పక్క సర్దేసి ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఆ మంచం కదా. నీ దృష్టిలో ఉత్తమమైంది ఫోన్ సంభాషణ కదా. నీ దృష్టిలో ఉత్తమమైంది ఒక వేపుడు కూర, ఒక పులుసు కూర, ఒక ఇగురు కూర, ఒక సాంబారు, ఒక చారు, ఒక పచ్చడి. కొందరు ఇంతే, ఒక కూర సరిపోదు వాళ్ళకి, 5 కూరలు ఉండాలి. ఏంటో కొన్ని అవి పొట్టలో ఉంటాయి, స్థిరంగా ఉండవు. అవి మళ్ళీ మరుసటి రోజు వదిలేయాలి. విసర్జించే వాటి కోసం ఎందుకు అంత తపన? జీవాహారం ఎదురుగా ఉంది, దాన్ని తినరు, కానీ పాచిపోయే ఆహారం కోసం తపన చెమట కార్చి అయి బాబోయ్ 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 అని. వై ఆల్ దిస్? ఎందుకు? ఉత్తమమైన దాన్ని మనం చేయాలి, ఆయన దృష్టికి యథార్థమైన దాన్ని చేయాలి.
వీ మస్ట్ ప్లీజ్ గాడ్ ఎలోన్. దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలి. ఈవేళ దేవుడు నాకు 24 గంటలు ఇచ్చాడు. హౌ బెస్ట్ ఐ కెన్ యూటిలైజ్ మై టైం. ఈ సమయాన్ని నేను ఎలా సద్వినియోగపరచగలను? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, ప్రాధాన్యతను ఆయనకి ఇచ్చేస్తాను అనుకోవాలి. మనము అకౌంటబుల్గా ఉండాలి, లెక్క ఒప్ప చెప్పవలసిన వారుగా ఉండాలి. దేవుడు అడుగుతాడు, నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వేం చేశావు? నీకు ఇచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకున్నావు? నీకు ఇచ్చిన డబ్బు నువ్వు ఎలా ఖర్చు పెట్టుకున్నావు అని అడుగుతాడు. సో ఉత్తమమైన దాన్ని మనం చేద్దాము, యథార్థమైన దాన్ని చేద్దాం. అప్పుడే దీర్ఘాయుషు మేళ్ళు. 20వ వచనం చూడండి. పిల్లలు అడిగితే వారికి చెప్పు, దేవుడు ఆజ్ఞాపించినవన్నీ వారికి చెప్పు అని అంటున్నాడు. మనము మన పిల్లలకు చెప్పాలి. మరి మీ పిల్లలకు మీరు చెబుతున్నారా? ఒక ఫ్యామిలీ ఉందట, వాళ్ళు యువతల వైపు ఉన్నారు, రైల్వే స్టేషన్ అవతల వైపు. రైల్వే స్టేషన్ యువతల వైపు షాపింగ్ కాంప్లెక్స్, ఇంకా సరుకులు కొనుక్కోవడానికి దుకాణాలన్నీ ఉంటాయి. వారు ప్రతి చిన్న విషయం కోసం అక్కడ నుండి ఇక్కడకు రావాలి. సో రైల్వే శాఖ వారు ఏం చేశారంటే, అవతల వీధిలో ఉన్న వాళ్ళు ఇటువైపు రోడ్లోకి రావడానికి ఒక బ్రిడ్జ్ వేశారు. బ్రిడ్జ్ వేసి అక్కడ బోర్డు పెట్టారు. ఈ బ్రిడ్జ్ కింద హై వోల్టేజ్ వైర్లు ఉన్నాయి, జాగ్రత్త, మీరు జాగ్రత్తగా నడిచి వెళ్ళిపోండి, కానీ కింద ప్రమాదకరమైన కరెంటు తీగలు ఉన్నాయని తెలుసుకోండి అని ఎన్ని బోర్డులు పెట్టారో, మొదల్లో, మధ్యలో, చివర, అక్కడ ప్రమాదం ప్రమాదం అని. అయితే వీటి విషయమై తండ్రి కానీ తల్లి కానీ పిల్లలకు చెప్పలేదు. ఒక పిల్లవాడు వాళ్ళ మమ్మీ డాడీ వస్తున్నారని స్పీడ్గా వెళ్ళిపోయి బ్రిడ్జ్ మీద నుంచి పాస్ పోసాడట. చిన్నపిల్లలకి తెలియదు కదా, కుర్రతనంగా ఉండి, అరే నేను పైకి ఎక్కి పాస్ పోస్తాను, జిజ్జి పోసుకుంటానని ఆ పై నుండి పోస్తే ఆ వైర్ల మీద పడిందట ఆ నీరుడు వెళ్ళి. వెంటనే షాక్ కొట్టి చచ్చి పడిపోయాడట. ఆ విషయాన్ని విన్నప్పుడు నాకు ఎంత భయం అవుతుందో. బిడ్డ చచ్చిపోయాక అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచారు, అయ్యో అయ్యో ఒరే పైనుంచి పాస్ పోయకూడదు అని. ఏనాడైనా మేము చెప్పామా? ఇన్ని రోజులు ఇలా తిరుగుతున్నాం ఈ బ్రిడ్జి మీద నుండి, రోజుకి 4-5 సార్లు షాపింగ్కి వెళ్తున్నాం, ఇంటికి వస్తున్నాం, నైనా ఎప్పుడు అలా చేయకు అని చెప్పలేదే. మంచి బిడ్డను, ఏకైక కుమారుణ్ణి పోగొట్టుకున్నామే. వాడు తెలియక వాడు పాస్ పోసాడు, ఆ కరెంటు తీగల మీద పడింది నీరుడు, వెంటనే షాక్ కొట్టి బిడ్డ చచ్చిపోయాడు. 5-6 సంవత్సరాల బిడ్డ, ఎంత మంచి బిడ్డో. ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. వీ షుడ్ హ్యావ్ వార్న్ దెమ్. పిల్లలకు ఈ విషయం గురించి మనం చెప్పి ఉండాల్సింది. మనం చాలా తప్పు చేసాం అనుకుంటారు. మనము అలా చేస్తాం. మన పిల్లలకు దేవుడి గురించి చెప్పం. వాళ్ళకు బంగారం కొనిస్తాం, వాళ్ళను మంచిగా చదివిస్తాం, వాళ్ళకు ఫ్యాషన్ నేర్పుతాం, కానీ మనలను పుట్టించింది దేవుడు, మన ఆధారము దేవుడు, ఇవన్నీ ఇచ్చింది దేవుడని వారికి మనం చెప్పం. గనుకనే వారిని మనం చేతులారా నరకములో పడవేసుకుంటాం. మనం వారికి చెప్పాలట. 20వ వచనం ఏమన్నాడు? ఇక మీదట నీ కుమారుడు అడుగుతారట, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించు శాసనము కట్టడ విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు, దేవుడు ఎవరు? మమ్మీ డాడీ చెప్పండి, ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? నెలకు ₹1,00,000 జీతం వస్తుందే, ఎవరిచ్చారు మమ్మీ? ఎలా వచ్చింది మమ్మీ? చూసారా అని పిల్లలు అడుగుతారట. అడిగినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. ఏమని చెప్పాలి చూడండి 21వ వచనంలో, మనము పూర్వము ఐగుప్తులో ఫరోకు దాసులుగా ఉండేవారము, అయితే దేవుడు తన బాహుబలము చేత మనల్ని అక్కడ నుండి రప్పించాడు. ఒరే మన కులం ఏంటో తెలుసా అని చెప్పకూడదు. ఒరే మనం ఎవరమో తెలుసా, చిచి ఇలాంటివి కాదు నేర్పడం. మనం ఇంతకుముందు ఐగుప్తు వంటి చెరలో సాతాను క్రింద ఉండేవారము, అయితే దేవుడు తన బాహుబలము చేత, అద్భుతాల చేత అక్కడ నుండి మనల్ని రప్పించాడని. 22-23 వచనాల్లో శత్రువును శిక్షించి గొప్ప అద్భుతాలు కనుపరిచి అక్కడ నుండి ఇక్కడికి మనల్ని
రప్పించాడని చెప్పండి. ఎక్కడి నుండి ఎక్కడికి? ఐగుప్తు నుండి కనానుకి. ఐగుప్తులో బానిసత్వము, కనానులో సమృద్ధి. కష్టాల నుండి మేలులోకి. ఇట్ ఈస్ గాడ్ హూ బ్రాట్ us హియర్. మనమేదో మన బలం వల్ల మనం శత్రువుని జయించి రాలేదు. దేవుడు మనల్ని ఇక్కడికి తోడుకొచ్చాడని మనం మన పిల్లలతో, మన ఇరుగు పొరుగు వారితో చెప్పాలి. నేనేమో మీతో చెబుతున్నాను, మీరేమో మీ పిల్లలతో చెప్పాలి. ఆరాధన అంటే అదే. దేవుడికి చందా ఇవ్వడం కాదు, లేకపోతే దేవుడికి నైవేద్యాలు పెట్టడం కాదు. వాటికంటే ముఖ్యం మనము మన పొరుగు వారికి దేవుని గొప్పతనం గురించి చెప్పాలి. 24వ వచనంలో దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు గైకుంటే ఏం చేస్తాడు? 2 మేళ్ళు. మనకు నిత్యము మేలు కలుగుద్ది, నేటి వలె మనలను ఆయన బ్రతికిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు ఎంత గొప్పవో. ఆయనకు భయపడు చాలు. దేవునికి భయపడేవారు పాపం చేయరు, మాట తప్పరు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకు ఇచ్చేస్తారు. ప్రయారిటీస్ అంటారు. ఫస్ట్ దేవుడు. వారములో మొట్టమొదటి రోజు ఆదివారం. ఆ రోజు మనం దేవుని సన్నిధిలో ఉంటాం అంతే. దేవునికి భయపడేవారు ఆ పని చేస్తారు. దేవునికి భయపడని వారు వారికి సంతోషం తెచ్చే వాటి యందు ఆనందిస్తారు. అలా మనం భయపడితే ఎన్నో మేళ్లు చేస్తాడు. ఏం కావాలి నీకు? డబ్బు కావాలా? బంగారం కావాలా? కోడలు కావాలా? అల్లుడు కావాలా? భూములు కావాలా? ఆరోగ్యం కావాలా? వాట్ ఎవర్ యు వాంట్. మీకు ఏది ఇష్టమో అడుగుడి. కానీ ఎప్పుడు అడుగుడి? ఆయన ఆజ్ఞలు గైకొని అడిగితే ఆయన తప్పక ఇస్తాడు. 25వ వచనంలో చూడండి, లాస్ట్గా దేవుని ఆజ్ఞలు ఏంటంటే ఆయన సన్నిధికి రావాలి, సమస్త ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మనకు నీతి కలుగుద్దట. ఏం కలుగుద్ది అంటే శరీర సంబంధమైన మేళ్లతో పాటు గాడ్స్ రైచియస్నెస్ అంటే పాపమును అసహించుకునే నీతిని ఆయన మనకు కలిగిస్తాడు. అది గొప్ప. ఇవన్నీ ఆరాధనకు ప్రయోజనకరమైన విషయాలు. అయితే మనం మేళ్లు చెప్పుకుంటే 1, 2, 3 వచనాల్లో ఇశ్రాయేలులకు కనాను దేశాన్ని ఇచ్చినట్లు క్రీస్తులో మనకు సమృద్ధి ఇచ్చాడు. నోవహు ఆయన కుటుంబీకులందరూ ఓడలో ఉన్న మూలానే కాపాడబడ్డారు. అయితే మనకేం ఓడ లేదు, కానీ యేసుక్రీస్తే ఆ ఓడ. ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని ఇచ్చినట్టు యేసుక్రీస్తులోని సమృద్ధిని ఆయన మనకు ఇచ్చాడు. మొదటి వచనంలో ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నాం, దీర్ఘాయుష్మంతులం అయ్యాము. మీ వయసు ఎంత గుర్తు చేసుకోండి. ఇదంతా దేవుడిచ్చిన దీర్ఘాయుష్యే అనుకోండి. 2వ వచనంలో ఏరు దాటి వెళ్ళాము అంటే నీళ్ల బాప్తిస్మము తీసుకున్నాము. మనం చేయవలసిన ధర్మం అంతా ఆయనే మనకు ఆజ్ఞాపించాడు. 3వ వచనంలో పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందాము. అభివృద్ధి నొందారా లేదా? దేవుడు నాకు ఇవ్వనిదేంటి, అన్నీ ఇచ్చాడు అని మనం చెప్పగలగాలి. ఎన్నో మేళ్లు చేశాడని చెప్పగలగాలి. ఇక 2వది 10, 11 వచనాల్లో ఆయనే ఈ దేశంలో మనల్ని ప్రవేశపెట్టాడు, భక్తి దేశంలో. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి, మీరు గమనించండి. మనము కట్టని ఇల్లు, మనము నింపని ఇళ్ళు, మనము త్రవ్వని బావులు, మనము నాటని తోటలు. మనము కట్టలేదు కానీ ఇతరులు కట్టిన ఇల్లు ఇచ్చాడు, గోపురములు ఇచ్చాడు, పొలము, ఇల్లు, కొట్టు, స్థలము, కాలనీ, పురములు ఇచ్చాడు. 2వది మనము నింపలేదు కానీ మంచి ద్రవ్యములతో నింపబడిన ఇండ్లు ఇచ్చాడు. మీ ఇంట్లో మంచి ద్రవ్యములు ఉన్నాయా? లేక మీ ఇల్లు మంచి ద్రవ్యములతో నింపబడిందా? మీ ఇల్లు దేవుడే మనకు అన్నీ ఇచ్చాడు. మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి? మీ ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఉందా? మీ ఇంట్లో వేడి నీళ్లకు గీజర్ ఉందా? మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా?
మీ ఇంట్లో మంచి పాత్రలు ఉన్నాయా? కుక్కర్ ఉందా? మిక్సీ ఉందా? గ్రైండర్ ఉందా? దేవుడే ఈ మంచి ద్రవ్యములతో నా ఇల్లు నింపాడు. మనం ఏం చూసినా థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్, దీని కొరకై నీకు థ్యాంక్స్ అని మనం చెప్పగలగాలి. ఓకే, 4 విషయాలు. మనము కట్టలేని మంచివగు గొప్ప పురములు ఇచ్చాడు. రెండవది, మనము నింపలేని మంచి ద్రవ్యముల చేత మన ఇండ్లు, మనము త్రవ్వలేని బావులను మనకు ఇచ్చాడు. తర్వాత చివరిగా, మనము నాటని ద్రాక్ష ఒలీవ తోటలను మనకు ఆయన ఇచ్చాడు. సో మనం తిని తృప్తి పొందుతున్నాము. ఎవరైనా సగం ఆకలితో లేచిపోతున్నారా ప్రతిరోజు? లేతే కడుపు నిండా తింటున్నారా? తృప్తి పొందుతున్నారా? ఇవన్నీ ఆయనే మనకు ఇచ్చాడు. తోటలు ఇచ్చాడు. మీకు తోట ఉంటే, మీకు పామాయిల్ తోటలుంటే, మీకు జీడి తోటలుంటే, మామిడి తోటలుంటే దేవునికి స్తుతులు చెల్లించండి. 21వ వచనంలో ఒక మంచి వాక్యం ఉంది చూడండి. మనము పూర్వము ఐగుప్తులో ఉండేవారము. ఇంకా ఎలా ఉండేవారము? ఫరోకు దాసులుగా ఉండేవారు. మనము నిజంగా ఐగుప్తులో లేము గాని ఐగుప్తు వంటి పాప జీవితములో, పాప దేశములో ఉండేవారము. ఫరో సాతానుకు గుర్తు. ఫరో మనల్ని దాసులుగా చేసి మనల్ని బాధించేవాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఇట్టి పరిస్థితుల్లో తన బాహుబలము చేత మనల్ని రప్పించాడు. 22వ వచనంలో శత్రువును శిక్షించి గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు కనుపరిచి 23వ వచనంలో ప్రమాణము చేసిన దేశమునకు మనల్ని అక్కడ నుండి ఇక్కడకు రప్పించాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అక్కడ నుండి ఇక్కడకు. ఎక్కడ నుండి? దేవా, నేను ఐగుప్తు వంటి పాప దేశములో ఉండేవాణ్ణి. సాతాను ఫరో వలె నన్ను ఎంతో బాధ పెట్టాడు. ఇప్పుడు నన్ను మీరు బయటకు తెచ్చినందుకు స్తోత్రాలు. ఆరాధన అంటే మునుపు ఇలా ఉండేవాణ్ణి, ఇప్పుడు నన్ను ఇలా చేశావు గనుక నీకు స్తోత్రాలన్నీ చెప్పడమే. 24లో మనకు నిత్యము మేళ్లు కలిగిస్తున్నాడు. నేటి వలె మనల్ని బ్రతికిస్తున్నాడు. 25లో ఆయన నీతి మనకు కలిగింది, ఇచ్చాడు. ఒకవేళ నా దగ్గర బంగారము లేదని మీరు చెప్పొచ్చేమో, కానీ దేవుడు బంగారము కాదు ఇచ్చేది, నీతి ఇస్తాడు. దేవుని వలన కలుగు నీతి, ఆయన న్యాయము మనకిచ్చాడు. మరి వీటన్నిటిలో ఎన్ని మీరు గుర్తుపెట్టుకోగలరు? వేటిని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించగలరు? అది మీకే విడిచిపెడతాను. దేవుని మీద మీకు ప్రేమ ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకుంటారు. నిజమే, 1 మేలు, 2వ మేలు, 3వ మేలు, నిజమే. దేవుడు నా ఇంటిని మంచి ద్రవ్యములతో నింపాడు, ఇట్ ఈస్ ట్రూ అని అనుకున్న వాళ్ళు చక్కగా దేవునికి స్తుతులు. కనికరము గల మా దేవా, సర్వశక్తిమంతుడా, నీ మహోన్నతమైన సర్వశక్తి గల నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలతో పాటు నేను కూడా నిలవబడి నీ సన్నిధిలో, సమాజంలో నీ గొప్ప నామాన్ని స్తుతించడానికి, కీర్తించి కొనియాడి ఘనపరచడానికి ఇచ్చిన అవకాశము కొరకు స్తోత్రాలు. నేను గత కాలమంతా కాపాడావు. ఎన్నో అవస్థలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, నైనా పోరాటాల్లో చాలిన దేవుడుగా, తండ్రిలా నా ప్రక్కన ఉండి నన్ను ఆదుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఎన్నో మేళ్లు చేశావు, ఎంతో అభివృద్ధి చేశావు. ఐగుప్తు వంటి చెరలో ఉన్న నన్ను, నేను ఫరో వంటి సాతాను బంధకాల్లో ఉన్న నన్ను, అశాంతితో, వేదనతో, ఎన్నో పాపములతో, దోషములతో చెడిన నన్ను బయటికి తీసుకొచ్చావు నాయన. నది దాటి నేను బాప్తిస్మ అనుభవంలోంచి నన్ను విడిపించావు. బయటకు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు నేను సమృద్ధిని నాకు దయచేశావు. కనాన్లో వారు పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉన్నట్టు నన్ను సమృద్ధి గల దేశంలోకి నడిపించినందుకు స్తోత్రాలు. నాకేం కావాలో సమస్తం ఇస్తున్నావు.
ఒక తండ్రి ఒక తల్లి బిడ్డలకు ఏమి ఇస్తాడో అలాగే నాకు సమస్తము దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. ఎన్నో మేళ్లు చేశావు నాయన, బహుగా అభివృద్ధి పొందించావు. నేను కట్టని ఇంట్లో నేను ఉంటున్నాను నాయన. మీరే నా ఇంటిని నా హృదయాన్ని మంచి ద్రవ్యములతో నింపినందుకు స్తోత్రాలు ప్రభువా. నాయన నాకు బావులలో నుండి సమృద్ధి అయిన నీళ్లు ఇస్తున్నావు తండ్రి నాయన. అలాగే నాకు సమృద్ధి అనుగ్రహించావు, నన్ను తృప్తిపరుస్తున్నావు. అర్ధాకలితో నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. కావలసిన సమస్తము నీవు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ఫరో బంధకాల నుంచి తెంచి నా సంఖ్యల నుంచి విడిపించి నీ కుమారుడైన యేసుక్రీస్తులో స్వాతంత్ర్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. మరణము గాని ధర్మశాస్త్రము గాని నా మీద ఏలుబడి చేయకుండా నన్ను విమోచించినందుకు నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నిత్యము ఎన్నో మేళ్లు చేస్తున్నావు, నన్ను బ్రతికిస్తున్నావు. నేను మానవులు ఎవరు ఇవ్వలేని గొప్ప నీతిని నాకు ఇస్తున్నావు. ఎంత మంచి దేవుడు అయ్యా, నా కొరకు ఇన్ని మేళ్లు చేశావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేళ్ల కంటే అధికమైన మేళ్లు నా జీవితంలో చేసినందుకు స్తోత్రాలు. నా ఆయుష్ను పెంచావు నాయన, దీర్ఘాయుష్ ఇచ్చావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయన. నీవు చేసిన మేళ్లన్నీ జ్ఞాపకం చేసుకుంటూ సమాజం మధ్యలో నిలువబడి నేను కృతజ్ఞతగా నా స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.